ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ వందనాలండి. ముందుగా దేవుని వాక్యమును చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మమ్మలను అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియపరులకు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనములయ్యా. గడిచిన కాలమంతా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మా ప్రతి అవసరమును తీర్చి మాకేం కావాలో అవన్నీ కూడా దయచేసి మరొక రోజును తండ్రి మాకు దయచేశారు. ఈరోజు నీ బిడ్డలు వారి యొక్క దినచర్యను ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డలకు సహాయము చేసి, మరి ప్రభువా, ఎవరు ఏ అవసరంలో ఉన్నారో మీకు తెలుసు, ఎవరి హృదయంలో ఏ వేదన ఉందో మీకు తెలుసు. వారి కుటుంబాలను బట్టి, వారి అవసరాలను బట్టి దుఃఖిస్తున్న వారి యొక్క దుఃఖమును ప్రభువా సంతోషముగా, నాట్యముగా మార్చే దేవుడవు నీవు గనుక వారు కన్నీరును తండ్రి తుడిచి మీ దైవ కార్యము వారి పక్షంగా జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ బిడ్డలు తండ్రి వారి పనులకు, వారి ఉద్యోగములకు, వారి వ్యాపారములకు మీ సహాయము దయచేసి, ఎవరైతే ప్రభువా విదేశాల్లో ఉన్నారో, ప్రభువా కష్టించి పని చేస్తూ ఉన్నారో, అలసటగా ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో, అట్టి బిడ్డలను తండ్రి మీరు ముట్టి స్వస్థపరిచి వారిని చక్కటి ఆరోగ్యాలతో నింపండి తండ్రి. మాకు తండ్రి ఆరోగ్యము దయచేయు దేవుడవు నీవే. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుందని మీ లేఖనము సెలవిస్తూ ఉంది కనుక మీ సహాయము నిబిడలకి దయచేయమని, మీరే తోడై ఉండమని, ఈ రోజంతా నిబిడలు సంతోషంగా ఉండే స్థితిని దయచేయమని యేసు నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.